హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ లాగుతో నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు వెనకన్నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయరు. అందరికీ ముక్కోటి అండ్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అనమాట. ఇది మేము ముక్కోటి ఏకాదశికి మేము ఎక్కడికి వెళ్ళినాం ఏంటిది అనేది నేను ఈ బ్లాగ్లో షేర్ చేసిన. సో టెంపుల్కి వెళ్తున్నాం మేము. లాస్ట్ ఇయర్ నేను మిస్ అయినా, అప్పుడు నేను డెలివరీ అయ్యి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే. సో నేను బాలింత అనమాట. 2 months కంప్లీట్ అయినాయి మా పాపకు. అప్పుడు 2 వెళ్ళి 3 పడ్డాయి అన్నట్టు ముక్కోటి ఏకాదశి వచ్చేసరికి. సో నేను టెంపుల్కి వెళ్ళలేదు ఆ రోజు, మా వారు మాత్రమే వెళ్ళారు. సో లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాను కదా, ఈసారి ఖచ్చితంగా వెళ్ళాలన్నట్టుగా మేము అనుకున్నాం అనమాట, ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఆ రోజు మా వారికి మధ్యాహ్నం డ్యూటీ అనమాట, అందుకనే పొద్దుగాల టెంపుల్కి వెళ్ళేసేయచ్చు అన్నట్టుగా పొద్దున్నే లేచి ఫాస్ట్గా రెడీ అయ్యి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. అండ్ నేను డిసైడ్ అయినా, మన ఛానల్లో అంటే ఇదివరకు మన ఛానల్లో చూపియని గుడికి వెళ్ళాలి అన్నది మేము డిసైడ్ అయినాము. అందుకనే ఈ టెంపుల్కి వచ్చేసినాం అన్నట్టు. ఇది అన్నపూర్ణ స్టూడియోస్ దాటేసి ముందుకు వెళ్ళినాక ఫిలిం నగర్లో ఉంటుంది ఈ టెంపుల్. ఇటు ఫిలిం నగర్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఎత్తు మీద ఉంటుంది అన్నట్టు టెంపుల్. చాలా బాగుంటుంది. నేను మెయిన్గా ఈ టెంపుల్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటిదంటే, డెకరేషన్ అద్భుతంగా చేస్తారు. అసలు ఎంత మంచిగా డెకరేషన్ చేస్తారంటే అది చెప్పడానికి రాదు, అంత బాగా చేస్తారు. మా పెళ్ళైన స్టార్టింగ్ అప్పుడు వచ్చిన ముక్కోటి ఏకాదశికి వెళ్ళినాం మేము. అప్పుడు చేసిన డెకరేషన్ అయితే నాకు ఎంత నచ్చిందో, మళ్ళీ ఈ టెంపుల్లో చూసినట్టు డెకరేషన్ మళ్ళీ నేను ఏ టెంపుల్లో చూడలేదు. సో అది మైండ్లో పెట్టుకొని మేము వెళ్ళిపోయినాం అన్నట్టు. అండ్ పిల్లలతోటి ఎంత ఫాస్ట్గా వెళ్ళాలని ఎంత తొందరగా లేచి చేసినా కూడా లేటే అవుతుంది. మాకు ఇంటికాడనే 9:30 అయిపోయింది. 10:40 9:40 అట్లా అయింది. ఇంకా స్టార్ట్ అయిపోయినాము. మేమైతే 9 కల్లా టెంపుల్లో ఉండాలన్నట్టుగా అనుకున్నాము. బట్ ఎంత చేసినా కాలేదు. మా చిన్న పాప కొంచెం ఎక్కువసేపు పడుకుంది, తను లేచేదాకా లేపొద్దు అన్నట్టుగా నేను కూడా మిగిలిన పనులు చేసేసుకున్నాం. మళ్ళీ ఇంటికి వచ్చి వంట గిట్లా చేసుకోవాలి కదా, ఆయన ఆఫీస్కి పెట్టాలన్నట్టుగా వంట పని కంప్లీట్ చేసేసుకొని మేము స్టార్ట్ అయిపోయినాము. అందుకని లేట్ అయింది. 9:40 అట్లా అయింది. అండ్ ఇది వచ్చేసి ఎన్టీవీ ఆపోజిట్లోనే ఉంటుంది టెంపుల్ అయితే, కొంచెం ఎత్తు మీద. ఫిలిం నగర్ ఎగ్జాక్ట్ ఏరియా చెప్పాలంటే ఫిలిం నగర్లో ఉంటుంది, గుట్ట మీద. చాలా ఫేమస్ టెంపుల్, ఇటు సైడ్ ఏరియాలలో తెలుస్తుంది. మేము పోయేసరికి ఫుల్ రష్ అసలు. టెంపుల్లో అయితే జనాలు ఫుల్. ఆల్రెడీ దర్శనం చేసుకొని బయటకు కూడా వచ్చేస్తారు. సో ఈరోజు స్పెషాలిటీ, ముక్కోటి ఏకాదశి స్పెషాలిటీయే ఉత్తర ద్వార దర్శనం అనమాట. మామూలు రోజులలో అయితే తూర్పు ద్వార దర్శనం చేసుకుంటాం మనము, బట్ ఈరోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటాము. ఎందుకంటే నేను తెలుసుకున్నది, నాకు తెలిసిన స్టోరీ మాత్రమే. మీకు ఏమైనా కొత్త వేరే స్టోరీ తెలిస్తే నాకు షేర్ చేసుకోండి. సో నేనేం తెలుసుకున్నా అంటే, మహావిష్ణువు ముక్కోటి దేవతలను తీసుకొని భూమిపైకి ఈరోజు వస్తాడంట. అంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజు, వైకుంఠ ఏకాదశి రోజు, అది కూడా ఉత్తర ద్వారం ఆ గుండా వస్తాడు. అక్కడుండి వచ్చిపోయే భక్తులందరినీ ఆశీర్వదిస్తారు ముక్కోటి దేవతలతోటి కలిసి అన్నట్టుగా చెప్తారు. అండ్ ఇంకొకటి ఏం చెప్తారంటే, మనకి పాల సముద్రం జిలుకుతున్నప్పుడు హాలాహలము అండ్ అమృతము 2 ఉద్భవించిన రోజు కూడా ముక్కోటి ఏకాదశినంట. అండ్ మనకి మహాభారతంలో కృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేసింది కూడా ఈరోజే అంట. ఇట్లా 2-3 స్టోరీస్ చెప్తారన్నమాట మనకి ముక్కోటి ఏకాదశి. అందుకే ఇంత విశిష్ట. యాక్చువల్లీ నాకు ఫోన్లు లోపల ఒక్క ఫోటో కూడా తీసుకోనియట్లేదు, ఒక్క వీడియో కూడా తీసుకోవట్లేదు. ఎవరైనా ఫోటో తీసినా వీడియో తీసినా ఫోన్ తీసుకొని మరీ డిలీట్ చేస్తుర్రు. నేను జస్ట్ చిన్న గ్లిమ్సెస్ మాత్రమే తీసుకోగలిగిన, అసలు తీసుకోలేకపోయినా. మళ్ళీ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా అక్కడ డోర్ దగ్గర నుంచోని అప్పుడు తీసుకున్నా నేను.
మామూలు రోజులలో అయితే ఇక్కడ నుంచి వచ్చి అంటే మెట్లపై నుంచి వచ్చి ఇక్కడ టెంకాయ కొట్టుకొని లోపలికి వెళ్తాము. బట్ ఇప్పుడు వెనకాల నుంచి అంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ నుంచి రాలేకపోయినాం అన్నట్టు. నేను దర్శనం చేసుకొని వచ్చి బయటకు వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి ఇక్కడ ప్లేస్ ఉంది అన్నట్టు ఇక్కడ వచ్చి కొబ్బరికాయలు కొట్టుకున్నాము. ఆయన ఎందుకు లోపల ఫోన్లు అలౌ చేయట్లేదంటే మొన్న తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ ఉంది కదా, సో దానివల్ల ఎక్కువ మంది అక్కడ ఫోటోలు తీసుకుంటూ ఆగిపోతే రష్ వచ్చేస్తుంది, మళ్ళీ తోపులాట జరుగుతుంది, ఒకరినొకరు నెట్టేసుకుంటారు, మళ్ళీ ఎవరికైనా ఏమైనా అవుతుందని ఒక ఉద్దేశంతో వాళ్ళు అసలు ఫోన్లు అలౌ చేయట్లేదు. ఫోన్లు అవన్నీ తీసుకుంటూ ఉంటే లేట్ అయిపోతుంది కదా మేడం, అందరూ వెళ్ళలేరు, అందరూ ఆగిపోతారు, స్ట్రక్ అయిపోతారు. తొందరగా దర్శనం చేసుకొని వెళ్ళాలంటే ఖచ్చితంగా ఫోటోలు వీడియోలు అలో చేయకపోతేనే తొందరగా కదులుతారు జనాలని వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. నేను అడిగిన, ఇంత మంచిగా డెకరేషన్ చేసిర్రు, ఇంత మంచిగా అన్ని అలంకరణ, ఆ మండపాల అలంకరణ కానీ, లోపల స్వామివారిని అలంకరించడం కానీ, లోపల గర్భగుడిలో స్వామివారిని అలంకరణ కాకపోయినా బయట ఉత్సవ విగ్రహాలను కూడా బాగా అలంకరించారు, అవైనా కూడా తీసుకొని వచ్చు కదా. అండ్ స్వామివారిని ఈరోజు రథం పైన ఊరేగిస్తారు కదా, అది కూడా మంచిగా డెకరేషన్ చేసారు, అది కూడా తీసుకొనియట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఈ రీజన్ చెప్పారు అనమాట. సో రష్ అవుతుంది తీసుకుంటా ఉంటే వెళ్ళలేరు జనాలు అన్నట్టుగా చెప్పారు. నాకు కూడా వ్యాలిడ్ పాయింటే అనిపించింది. అండ్ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసినాము. అండ్ ఆడ పాలు బాదం పాలలాగా వాళ్ళే రెడీ చేసి పోస్తారు అన్నట్టు, అందరికీ ఎన్ని కావాలంటే అన్ని. వేడి పాలు, వేడి బాదం పాలు అని చెప్పొచ్చు. ఇలాచి అండ్ బాదం పాలు వేసి అందరికి పంచుతుర్రు. అండ్ ప్రసాదము ఫస్ట్ పోయిన వాళ్ళకేమో రవ్వ కేసరి పెట్టిరు, అండ్ అయిపోయినా కొద్ది తెస్తూనే ఉన్నారు. తర్వాత పోయిన వాళ్ళకు దద్దోజనం పెట్టిరు. అండ్ మా తర్వాత దర్శనం చేసుకుని అంటే 12 తర్వాత దర్శనం చేసుకున్న వాళ్ళకి మాకైతే 11 లోపే దర్శనం అయిపోయింది. ఆ తర్వాత దర్శనం చేసుకున్న వాళ్ళకు 3 రకాల ప్రసాదాలు అయితే వంచిర్రు. సో ఒకసారి బయటకు వచ్చేసినా అంటే మళ్ళీ లోపలికి ఎంట్రీ లేదనమాట, ఇట్లా ఎగ్జిట్ నుంచి వెళ్ళిపోవాలి, ఇంకా మళ్ళీ లోపలికి రానియట్లేదు ఎందుకంటే రష్ ఎక్కువ ఉంది. అండ్ అందులోనూ ఈరోజు స్పెషల్ డే కదా, అట్లానే ఆయన మేము వెనకాల కూర్చొని ఆ ప్రసాదము పాలు ఇట్లా తాగేసి మళ్ళీ ముందుకు వచ్చేసినాం అన్నట్టు. మళ్ళీ ముందు సైడ్కి వచ్చేసినాము, ఎందుకంటే ముందు సైడ్ స్వామివారి విగ్రహాలు పెట్టిర్రు, ఎంత మంచిగా ఉన్నాయి బట్ అక్కడ సైడ్ నుంచి అవి తీసుకొనికి రావట్లేదు. అందుకనే నేను మెల్లమెల్లగా అది తీసుకుంటా అనేసి నేను ముందుకు వచ్చేసిన. మా వారికి నువ్వు పెద్ద సన్నిషన్ తీసుకొని వచ్చేసి నేను మెల్లగా నడుస్తూ ఉంటా అనేసి నేనైతే వచ్చేసిన. ఈడ మేమిద్దరం ఆగినాం అన్నట్టు, మా సన్నిష అండ్ మా ఆయన వచ్చేస్తున్నారు. ఈడ నైట్ పూట లైటింగ్ అయితే సూపర్గా ఉంటుంది టెంపుల్కి. అండ్ ఈడ వెంకటేశ్వర స్వామి నామాలు కనిపిస్తున్నాయి కదా, అవిటి కూడా లైటింగ్ ఇస్తారు, భలే ఉంటుంది అసలు అయితే. అండ్ వాళ్ళు బాదం పాలు ఇచ్చిరని చెప్పిన కదా, అవే ఈడ మా సనీక్ష తాగుతుంది అన్నట్టు. తాగే చక్కగా తాగొచ్చు కదా, తాగుతలేదు, కొన్ని ఆగుతుంది కాలుతున్నాయి అంటుంది. ఫాస్ట్ తాగంటే నువ్వే తాగిపోయాలంటుంది అలా పప్పను. అట్లా కొంత లేట్ అయింది మాకు ఆడ సమీక్ష వల్ల. సో ఫాస్ట్ ఇంకా పైకి ఎక్కి జస్ట్ ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి మాత్రమే మేము మళ్ళీ పైకి ఎక్కాల్సి వచ్చింది మెట్లు. మామూలు రోజులలో అయితే ఇప్పుడు తూర్పు ద్వారం నుంచి వెళ్తాం కదా మనం గుళ్ళోకి, ఇట్లా మెట్ల మీద నుంచి వెళ్తాం అన్నట్టు. డైరెక్ట్గా లేదు మన కారు ఉంది పార్కింగ్ చేసుకోవాలని అన్నప్పుడు అట్లా మీద నుంచి వెళ్తాం, అప్పుడు కూడా అట్లా నుంచి రావచ్చు. టెంకాయలు ఇట్లా అన్నీ అక్కడనే ఉంటాయి. సో జస్ట్ ఇక్కడ ఈ డెకరేషన్ ఇది స్వామివారి విగ్రహం పెట్టారు కదా, దీనికోసానికి ఎస్పెషల్లీ దీనికోసానికి మేము మళ్ళీ మెట్లెక్కి మళ్ళీ వచ్చినాం అన్నట్టు ముందు నుంచి. వెంకటేశ్వర స్వామిని చూసినా కొద్దీ చూడబుద్ధి అయితే తనివే తీరది, ఎంత చూసినా కూడా ఇంకా చూసుకోవాలన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అలంకార ప్రియుడు కదా, ఆయన వేసుకున్న ఆభరణాలు ఏంది, ఆ పువ్వుల మాలలేంది, ఏదైనా కూడా అలంకరణకే మనం ముగ్ధులం అయిపోతాము, అంత అందంగా కనిపిస్తాడు స్వామి. ఆ అలంకరణలో స్వామివారు ఎక్కడున్నాడో వెతుక్కోవడానికే మనకు టైం అంతా సరిపోతుంది. అందుకే తన్మయత్వం ఒకటి, అండ్ ఎంత చూసినా కూడా తనివి తీరది ఆయనని. అండ్ ఇక్కడ వీడియోలో కనిపిస్తారు కదా ఈయన ఏదైనా సీరియల్లో చూసిరా మీరు, నాతో షేర్ చేసుకుని. నేనైతే ఏదో సీరియల్లో చూసినట్టుగా అనిపించింది నాకు. మాకు పిక్ తీసిర్రు ఈయననే, బట్ మేము పిక్ తీసేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను గుర్తుపట్టిన, నేను ఏదో సీరియల్లో చూసినట్టున్నా ఈయనని అని నాకు గుర్తుకొచ్చింది. ఏ సీరియల్ అయితే గుర్తు రావట్లేదు, ఏ సీరియల్ అనేది చిన్న ఏదైనా రౌడీ క్యారెక్టర్ అది చేసినట్టున్నారు ఏదో సీరియల్లో. ఆయన కనిపించింది మా అక్కడ రే అని. తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత గుర్తుకొచ్చింది, ఒక పిక్ తీసుకునే ఉండే ఈయన ఎవరు తర్వాత గుర్తు చేసుకుందాం అన్నట్టుగా అనుకున్నాం మేము, అసలు గుర్తుపట్టలేకపోయినాము. వాళ్ళు కూడా వచ్చారు అన్నట్టు. ఈ ఫిలిం నగర్ అని చెప్పిన కదా, ఫిలిం నగర్ అంటేనే సినిమా ఇండస్ట్రీ మ్యాక్సిమం వాళ్ళే ఉంటారు. ఫిలిం నగర్, కృష్ణానగర్, ఇది ఇక్కడ ఏరియా అంతా.
దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం అన్నట్టు. మేము వెనకాల నుంచి రావాల్సి వచ్చింది, ఎందుకంటే ముందు సైడ్ పోనీకి లేదు, ఇంకా మళ్ళీ చుట్టూ తిరిగి రావాలి. అందుకనేసి మళ్ళీ వెనకాలకి తిరిగి వస్తుంటే ఇక్కడ ఏమంటారు గోమాత కనిపిస్తే ఆడ ఆశీర్వాదం ఆ తోకతో మా చిన్న పాపను 2 కొట్టించుకొని వచ్చినాం అన్నట్టు. సో గోమాతకే తెలుసు కదా, వెనక భాగం మాత్రమే అంటే తోక భాగము పాలు ఇవి మాత్రమే పూజింపదగినవి. మొహం కాదు మనం మొక్కాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది కూడా. మొహాన్ని కాదు మొక్కాల్సింది, వెనక తోకని నేను పాలిచ్చే భాగాన్ని మనం మొక్కాలి. అండ్ ఫుల్ ట్రాఫిక్ తెలిసిందే ఏంటంటే స్పెషల్ డేస్ అయితే ఖచ్చితంగా. అండ్ ఈ ముక్కోటి ఏకాదశి అదొకటి, అండ్ ఆఫీస్ టైమింగ్స్ కదా. మళ్ళీ అందులోనూ మేము పోయేటప్పుడు ఆఫీస్ టైమ్స్, వచ్చేటప్పుడు ఏంటంటే అందరూ అమ్మలు పిల్లల్ని స్కూళ్ళలో దింపేసి మళ్ళీ గుళ్ళలోకి వచ్చి ఆ టైం కూడా అయింది అన్నట్టు. వాళ్ళందరూ గుళ్ళలోకి వస్తారు ఆ టైంకి, ఫుల్ రష్ ఉంది అందుకనేసి. అండ్ ఆ టెంపుల్ ముందే లోటస్ పాండ్ అని చిన్నగా పాండ్ ఉంది అన్నట్టు, చిన్నటి మినీ కుంట అంటారు కదా అట్లాంటిది ఉంది. దాని చుట్టూ వాకింగ్ చేస్తారంట డైలీ మార్నింగ్. మా వారు ఆఫీస్ ఇటు సైడే అనమాట, అందుకని ఆయన చెప్తుండే ఇదే లోటస్ పాండ్, వాకింగ్ చేసుకోవడానికి ఇది ఈజీగా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది అని చెప్తారు. ఇట్లా కేబీఆర్ పార్క్ ముందు నుంచి ఇట్లా వచ్చేసినాం అన్నట్టు. నేనైతే ఇంతవరకు కేబీఆర్ పార్క్ పోలేదు, ఈసారి పోవాలి, చాలా పెద్దగా ఉంటుందంట. అండ్ ఎక్కువ ఈ కేబీఆర్ పార్క్ దేనికి ఫేమస్ అంటే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్కి మధ్యలో ఉంటుంది అన్నట్టు ఇది. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ పొద్దున వాకింగ్కి వస్తారన్నట్టు, మోస్ట్లీ సెలబ్రిటీస్ ఎక్కువ. సో ఇట్లా వచ్చేసినాం అన్నట్టు మేమైతే. TV5 ఈ ఏరియా అంతా ఇంకా ఛానల్స్ అన్నీ ఉంటాయి అన్నట్టు ఈ ఏరియాలో. TV5, భక్తి టీవీ, వనితా టీవీ, ఇవన్నీ ఛానల్స్ ఉంటాయి. అండ్ చెప్పడం మర్చిపోయినా నేను, మనకి ఈ టెంపుల్లో అక్కడ తిరుపతి నుంచి లడ్డు వస్తుందంట ఇక్కడ ప్రసాదంగా. సో ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు మనము, తిరుపతి లడ్డు ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు అన్నట్టు. మేము తీసుకొచ్చినాం లడ్డు సైజ్ ఒకటి చిన్నగా ఉంది, కానీ టేస్ట్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ తిరుపతి లడ్డు తిన్నట్టుగానే ఉంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా పోయి ఉంటే ఖచ్చితంగా లడ్డు అయితే కొనుక్కోవడం మాత్రం అస్సలు మిస్ చేయకండి. సో మా ముక్కోటి ఏకాదశి టెంపుల్కి వెళ్ళడం ఆ వ్లాగ్ అంతా ఇట్లా అయింది అన్నట్టు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటారు సుదర్శన రెడ్డి, నేను అర్చన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. బాయ్.